నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. కేంద్ర మంత్రివర్గంలోకి జనసేన. యెస్. ఇప్పుడిదే రాష్ట్ర రాజకీయ వర్గాల్లోనే కాదు, జాతీయ రాజకీయ వర్గాల్లో కూడా ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది. ఖచ్చితంగా జనసేనకు ప్రాతినిధ్యం లభిస్తుంది. త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా జనసేనకు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు నరేంద్ర మోదీ. ఇది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుందనేది కూడా చర్చ జరుగుతుంది. ఇక్కడ చాలా కీలకమైనటువంటి పరిణామాలున్నాయి. అంటే బీహార్‌లో ఘన విజయం సాధించిన తర్వాత నెక్స్ట్ 2026లో తమిళనాడు, అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ పట్టు సాధించడానికి అంటే ఎన్‌డీఏ కూటమి అక్కడ బలమైనటువంటి ఒక వ్యవస్థగా మారాలి అనే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే తమిళనాడుకు సంబంధించి కూడా మరొక కీలకమైనటువంటి వ్యక్తికి అక్కడ కేంద్రంలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఒక కీలకమైనటువంటి భాగస్వామిగా ఒక పాత్ర పోషిస్తుంది. ఇటువంటి తరుణంలో ఇప్పటివరకు కేంద్రంలో జనసేనకు సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు. ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశం పార్టీకి 2 మంత్రి పదవులున్నాయి. బీజేపీకి ఒకటుంది. బీజేపీ నుంచి శ్రీనివాస్ వర్మ భూపతిరాజు. ఆయన నరసాపురం ఎంపీగా భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, అలాగే కింజరపు రామ్మోహన్ నాయుడు. ఇద్దరికి కూడా ఒక కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించినటువంటి నరేంద్ర మోదీ. ఇప్పుడు దీనికి సంబంధించి జనసేనకు కూడా మనం అవకాశం ఇవ్వాలి. తద్వారా రాబోయే రోజుల్లో రాజకీయంగా కూటమి బలపడుతుంది. తమిళనాడు ఎన్నికల్లో కూడా జనసేనాని ప్రచారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులు, రాజకీయ సమీకరణాలు దృష్ట్యా జనసేనకు కూడా అవకాశం ఇవ్వబోతుంది బీజేపీ అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో మరి జనసేన నుంచి ఇద్దరున్నారు. ఉదయ్ శ్రీనివాస్, అలాగే బాలశౌరి. ఈ ఇద్దరు కూడా ఎంపీలుగా ఉన్నారు. వాస్తవానికి జనసేన 100% స్ట్రైక్ రేట్‌తో పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు ఘన విజయం సాధించారు. వాస్తవానికి రాజ్యసభ సభ్యుడు అవకాశం ఇచ్చి నాగబాబుని మంత్రివర్గంలో తీసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు ఏపీలో. తర్వాత ఆయన స్వయంగా నారా చంద్రబాబు నాయుడు ఒకానొక సందర్భంలో ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎక్కడా కూడా ఎప్పుడూ జరగని విధంగా నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నాం అని ఒక ప్రకటన. కానీ అది పెండింగ్ పడింది. దాని అంతటికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్‌ని హోల్డ్‌లో పెట్టారు అనేది. ఇప్పటికే జనసేనకు 3 మంత్రి పదవులు ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, అలాగే కందుల దుర్గేష్. ఈ ముగ్గురిలో కూడా ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి సంబంధించి ఆ రకంగా మనం బ్యాడ్ అవుతాం అన్నట్లు మరి ఏమనుకున్నారో ఏంటో తెలియదు. దాన్ని హోల్డ్‌లో పెట్టారు. ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో గనుక చూస్తే సత్యకుమార్ యాదవ్ భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మంత్రిగా. ఆయన చాలా కీలకమైనటువంటి బాధ్యతలు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఒక మంత్రి పదవి కేంద్రంలో అవకాశం ఉంది ఏపీలో నుంచి అని. తెలుగుదేశం పార్టీ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. రాయలసీమ నుంచి ఒకరిద్దరు దీనికి ఆశావాహులుగా ఉన్నారు. అలాగే నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయన కూడా ఆలోచన చేస్తున్నారట. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు కాస్త ఒక రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. కానీ మాకు అందినటువంటి సమాచారం ప్రకారం అయితే ఢిల్లీ వర్గాల నుంచి ఖచ్చితంగా జనసేనకే అవకాశం ఇస్తారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఒక మంత్రి పదవి ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏలో 3 పార్టీలు ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తున్నాయి. అలాంటప్పుడు అది అడక్కపోయినా మనం ఇవ్వాలి అన్నట్లుగా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఒకవేళ జనసేనకు ఇవ్వాల్సి వస్తే బాలశౌరికి ఇస్తారు. ఎందుకంటే ఆయన సీనియర్‌గా ఉన్నారు. దానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా పాత్ర పోషిస్తున్నారు, భూమిక పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్. విశాఖపట్నంలో 3 రోజులు జరిగినటువంటి సమావేశాల్లో కూడా మనం త్వరలోనే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నాం. కాబట్టి మన పార్టీ బలోపేతం కోసం, పార్టీని పటిష్టం చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. మనమంతా కలిసి ఐక్యంగా పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలి. అట్ ద సేమ్ టైం
ఎన్డీఏలో మనం కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నాం కాబట్టి, ప్రధానమైనటువంటి పాత్రగా ఉన్నాం కాబట్టి, మనమంతా ఐక్యంగా ఉండాలి. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేది వస్తాయి అనేది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సముచితమైనటువంటి స్థానం ఉందనే చెప్పాలి. ఎంపీ స్థానాలు ఎక్కువైనప్పటికీ, కానీ మరి జనసేనకు కూడా ఆ రకమైనటువంటి గౌరవాన్ని ఇవ్వాలి. తద్వారా దేశ రాజకీయాల్లో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్లస్ జనసేన నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తిగా, మంత్రిగా ఒకరుంటారు కాబట్టి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలని ప్రధాని మోదీ ఆలోచన చేస్తున్నట్లు. దీనంతటికి కారణం అది. వాస్తవంగా ఆయన కూడా చాలా సందర్భాల్లో రాజకీయ తుఫానుగా అభివర్ణించారు పవన్ కళ్యాణ్. 2 పార్టీల మధ్య మంచి కోఆర్డినేషన్ ఉంది. మంచి సఖ్యత ఉంది. ఎక్కడా కూడా గ్యాప్స్ అనేది లేదు. తెలుగుదేశం పార్టీకి, జనసేనకు కాస్త గ్యాప్ ఉంది. కానీ బీజేపీకి, జనసేనకు మాత్రం అసలు 1% కూడా గ్యాప్ లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి పదవి ఇవ్వటం ద్వారా మరింతగా జనసేన పుంజుకుంటుంది. అలాగే మనం జనసేనకు గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది అనేది. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి మరొక మంత్రి పదవి అడుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి మరి ఎటువంటి కీలకమైనటువంటి పరిణామాలు ఉంటాయి? ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కేంద్రంలో జనసేనకు సముచితమైనటువంటి స్థానం కల్పించబోతున్నారు ప్రధాని మోదీ అనే చర్చ అయితే బాగా వినిపిస్తుంది. చూడాలి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా ఆసక్తికరంగా మారినటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.